ఫైనల్ గా మనమైతే ఆ ప్రదేశానికి వచ్చేసాం. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసం ప్రదేశం. ఇక్కడ చూస్తున్నారు కదా మీకు సీతామాత విగ్రహం. ఇదే ఆ బాబా కుటీరానికి దారి. శ్రీరామ్ భగవాన్ కా వనవాస్తన్ అంటే శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన ప్రదేశం అని. ఏమీ ప్లేస్ మీకు లొకేషన్స్ చూడండి ఒక్కసారి, కళ్ళు చెదిరిపోతున్నాయి. ఒక అద్భుతాన్ని అయితే చూశాను. శ్రీరాముడు వనవాసం చేసిన తపోవనంకి వెళ్లే దారిలో అయితే ఒక అద్భుతాన్ని అయితే చూశాను అమిగోస్. మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందర జై శ్రీరామ్ అని చెప్పుకుంటూ స్టార్ట్ చేద్దాం. జై శ్రీరామ్ అమిగోస్. నమస్తే అమిగోస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పంచవటి. ప్రెసెంట్ వచ్చి పంచవటిలో ఉన్నాను అమిగోస్. ఇప్పుడు వెళ్ళబోతున్నాం మనం పంచవటి టు తపోవనం. శ్రీరామచంద్రుడు పంచవటిలో అలానే తపోవనంలో కూడా వనవాసం చేశాడు అమిగోస్. ఇప్పటికీ కూడా పంచవటిలో అలానే తపోవనంలో అయితే ఆనవాళ్ళు అయితే ఉన్నాయి. ప్రెసెంట్ మనం వచ్చి పంచవటిలో ఉన్నాం కదా. పంచవటిలో ఈ ఏరియా నేమ్ వచ్చి ఫూల్ బజార్ అమిగోస్, ఫూల్ మండి. ప్రెసెంట్ మనం వచ్చి తపోవనంకి ఈ అన్న వాళ్ళతో వెళ్తున్నాం. భయ్యా आपका नाम क्या है भैया? अक्षय. भैया आपका नाम? उमेश. भैया जय श्री राम. ప్రెసెంట్ మనం వచ్చి తపోవనం వెళ్ళే రూట్లో అయితే ఒక బాబా కుటీరాన్ని అయితే చూసాం. ఆ బాబా కుటీరంలోకి అయితే వెళ్తున్నాం అమిగోస్. అన్నోళ్ళకి తెలుసు ఆ బాబా ఎవరో, అందుకని తీసుకెళ్తున్నారు అన్ని కూడా. ఇంకా లోపల వీడియో పర్మిషన్ ఉందో లేదో నాకు తెలియదు. దాన్ని ఒకసారి బాబాని అడుగుతాను. వీడియో ఓకే అంటే లోపల చూపిస్తాను, లేకపోతే మనం ఏం చేయలేము అమిగోస్. ఇదే ఆ బాబా కుటీరానికి దారి. మనకైతే బాబాజీ కుటీరాన్ని షూట్ చేయడానికి పర్మిషన్ అయితే ఇచ్చేసారు అమిగోస్. వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే బాబాజీ యొక్క కుటీరం. చుట్టూ ప్రకృతి, ఎటు పక్క చూసుకున్న చెట్లు అమిగోస్. సూపర్ ప్లేస్లో బాబాజీ కుటీరం అయితే ఉంది. ఇంకా మనం లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, ఎలా ఉందో చూద్దాం అమిగోస్. ఇంకా మనం లోపలికి అయితే వెళ్దాం ఒకసారి. చూడ సైడ్ భయ్యా, లోపల చూస్తారు కదా అమిగోస్. ఎదురుగా అయితే మహాదేవుడు అయితే ఉన్నాడు, హరహర్ మహాదేవ్. సైడ్ చూసుకుంటే महाराज भगवंत दास त्यागीजी फलारी, त्यागीजी महाराज, त्यागीजी महाराज फलारी, त्यागीजी महाराज फलारी, सीताराम बाबा, सीताराम बाबा, सीताराम बाबा. అమిగోస్ బాబాని చూస్తారు కదా, బాబాజీ పేరు వచ్చి త్యాగీజీ మహారాజ్ సీతారాం బాబా అంట. ఇంకా పైన చూసుకుంటే రాముడు, సీతామాత అలానే లక్ష్మణుడు వనవాసం చేస్తున్న దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా అమిగోస్ బాబా. ఇక్కడ చూస్తున్నారు కదా అమిగోస్, ఈ అగ్నిహోమం వచ్చి చాలా చాలా పవిత్రమైంది. ఇందాకే బాబాజీ అయితే నాకు ఈ అగ్నిహోమం యొక్క చరిత్ర అయితే చెప్పారు. అది మీకైతే ఇప్పుడు నేను చెప్తాను. బయట చూసుకుంటే వర్షం అయితే వస్తూ ఉంది, పడతానే ఉంది. ఇప్పుడు వర్షం ఎప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. పక్కనే రోడ్డు పక్కనే బాబాజీ ఆశ్రమం అయితే ఉంటుంది. మంచి ప్రదేశంలో ఉన్నారు ఇప్పుడు బాబాజీ మాత్రం. అన్న ఏమన్నా తక్కువ అని చెప్పి ఆడ తీసుకొచ్చాను నువ్వు. చూస్తున్నారు కదా మీకు, లోపల అయితే గోశాల అయితే ఉంది. గోమాత అమిగోస్. ఎదురుగా చూస్తున్నారు కదా, బాబాజీ ఆశ్రమం పక్కనే ఒక మొక్క అయితే కనిపిస్తుంది కదా అమిగోస్. జూమ్ చేస్తున్నాను చూడండి. ఈ మొక్క పేరే ఎంజాయ్ మొక్క, ENJOY ఎంజాయ్. మనల్ని అయితే ఇప్పుడు ఒక అన్న తపోవనంకి అయితే తీసుకెళ్తాడు. అన్న आपका नाम क्या है अन्ना? दिलीप. इधर से तपोवन कितना दूर है? मीन वो जगह हम कहाँ जा रहा है? शूर्पणखा का नाटक है। हाँ, कितना दूर? 2 किलोमीटर। इधर से 2 किलोमीटर. और ये पंचवटी है ना? ये तपोवन, ये भी तपोवन है. ఒక అద్భుతాన్ని అయితే చూశాను. శ్రీరాముడు వనవాసం చేసిన తపోవనంకి వెళ్లే దారిలో అయితే ఒక అద్భుతాన్ని అయితే చూశాను అమిగోస్. మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. మన ఎదురుగా ఒక చెట్టుని చూస్తారు కదా, ఈ చెట్టు మాత్రం ఒక అద్భుతం. చాలా చాలా పవిత్రమైన చెట్టు అమిగోస్. ఎందుకంటే ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది కదా, సాక్షాత్తు వినాయకుడి రూపం అయితే ఉంది.
తల, 2 కళ్ళు, అలానే తొండం. చెట్టు మాత్రం చాలా పెద్ద చెట్టు అమిగోస్. చాలా పురాతనమైన చెట్టులా కనిపిస్తుంది. దగ్గరలోనే ఒక హనుమంతుని మందిరం అయితే ఉంది, వెళ్దాం. తాళం వేస్తున్నారు బ్రో. అన్నని అడిగాను, అన్న వెళ్ళిపోయినాడు. అన్న ఎట్ట రావాలన్నా అంటే గోడ దూకొచ్చిమని చెప్పాడు. గోడ ఎక్కేసాను అమిగోస్. ఇంకా గోడ దూకేసాను కూడా. మిషన్ అయితే సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ టు ద హనుమాన్ టెంపుల్ అమిగోస్. జై బజరంగ బలి, జై హనుమాన జ్ఞాన గుణ సాగర, జై కపి సతి లోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజని పుత్ర పవనసుతనామ. చూస్తారు కదా, ఇదే ఆ హనుమంతుని మందిరం. మీరు కూడా దర్శనం చేసుకోండి. జై హనుమాన్. అబ్బా సూపర్ ప్లేస్ బ్రో. ఒక పార్క్ ఉన్నట్టుంది ఈ తపోవనం. బా గచ్చు జారిపోతుంది. స్కేటింగ్ చేశాను బ్రో, చిన్నగా జారట్లేదు గచ్చు. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ తపోవన్. ఏమి ప్లేస్ అమిగోస్. లొకేషన్స్ చూడండి ఒక్కసారి, కళ్ళు చెదిరిపోతున్నాయి. డైరెక్ట్ గా చూస్తేనే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది బ్రో. మీరు ఈ వీడియోస్ లో చూస్తుంటే మీకు ఎలా ఉందో తెలియదు, కానీ డైరెక్ట్ గా చూస్తుంటే నో వర్డ్స్ అమిగోస్. వేరే లెవెల్ అంతే. చెప్పులు జారుతున్నాయి బ్రో, చెప్పులు జారిపోతున్నాయి. ఎందుకంటే మొత్తం నేలంతా పాచి పట్టేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వర్షాలే బ్రో. ఎప్పుడు వర్షాలు పడుతుంటే పాచి పట్టకుండా పాయసం పడుతుందా? జస్ట్ ఏ స్మాల్ పంచ్ అమిగోస్. పడిపోతాం పంచి తర్వాత. బట్ లొకేషన్స్ మాత్రం అమిగోస్ వేరే లెవెల్ బ్రో, అవుట్ ఆఫ్ ద వరల్డ్. ఖచ్చితంగా నాసిక్ రాండి బ్రో. చెప్పాలంటే నిజంగా ఈ నాసిక్ త్రయంబకేశ్వర్ రీజన్ ఎలా ఉందంటే కాశ్మీర్ లాగానే ఉంది. సేమ్ టు సేమ్ కాశ్మీరే. ద బ్యూటిఫుల్ గోదావరి రివర్ ఈస్ ఫ్లోయింగ్. ఫైనల్గా మనమైతే ఆ ప్రదేశానికి వచ్చేసాం. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసం ప్రదేశం ఇదే అమిగోస్. కనిపిస్తుంది కదా, ఇక్కడైతే మనకైతే ఒక విగ్రహ రూపంలో అయితే మనకి ఆ సీన్ మొత్తం కనిపిస్తుంది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తున్న దృశ్యం మనకు కనిపిస్తుంది కదా ఇక్కడ. అలానే ఇక్కడ ప్రవహిస్తున్న నది పేరే కపిలా నది. ఇక్కడే త్రివేణి సంగమం కూడా ఉంది. దిస్ ప్లేస్ ఈస్ అమేజింగ్ అమిగోస్. మనం ఇంకెళ్ళి దర్శనం చేసుకొని వేరే ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్దాం. ఇంకా వర్షం అయితే వస్తుంది, పర్లేదు అమిగోస్. వర్షం వస్తే మనకేం బ్రో, మనం శ్రీరాముడు నడిచిన నేలలో అయితే ఉన్నాం. జై శ్రీరామ్. ఈ ప్రదేశంలో అన్ని తీర్థాలే అమిగోస్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా ఒక తీర్థం. ఇదే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కుండ అంట అమిగోస్. 3 भगवान को साक्षी मान के यही जगह पे सीता माता अग्नि प्रवेश किया जब रावण के घर जाने से पहले. ठीक है, रावण के घर जाने से पहले रावण मायावी रूप लेके गया, असल रूप इधर रखा था. ठीक है समझ गए भैया. ఇక్కడ చూస్తున్నారు కదా అమిగోస్, ఇదే అగ్నికుండ్. అగ్నికుండ్ అంటే అమిగోస్, రావణుడు సీతాపహరణం చేసే ముందర సీతామాత వచ్చి ఇక్కడ అగ్ని ప్రవేశం చేసిందని ఇక్కడ జనాల నమ్మకం.
అంటే రావణుడు తీసుకుని వెళ్ళిన సీతాదేవి వచ్చి అది సీతాదేవి ప్రతిబింబం అంట అమిగోస్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకైతే లోకల్స్ చాలా విషయాలు అయితే చెప్తున్నారు. నాకైతే ఈ స్టోరీ చెప్పిన వ్యక్తి వచ్చి ఆ బ్రదర్ భయ్యా आपका नाम क्या है भैया? अजय. और ये क्या क्या है? ये ब्रह्मा विष्णु महेश, ब्रह्मा विष्णु महेश. इन भगवान को साक्षी मान के सीता माता ने अग्नि में प्रवेश किया. ये अग्नि कुंड है. ठीक है भैया. ये चप्पल निकालो सीता जूते। माता स्नान करने वाली जगह. ठीक है. ये स्नान करने वाली जगह सीता कुंड. हाँ, सीता कुंड. ठीक है, समझ गए भैया. उसी टॉप करके लायक लगता है. వెనకాల చూస్తారు కదా మీకోస్, ఇదే సీతాకుండ అంట. అంటే ఈ కుండలోనే, ఈ బావిలోనే సీతామాత వచ్చి స్నానం చేశారంట. ఇక్కడ చూస్తున్నారు కదా మీకోస్ సీతామాత విగ్రహం, ఇదే సీతాకుండ్. ఈ కుండలోనే సీతామాత స్నానం చేసేవారంట మీకోస్. ఇప్పుడే మీకోస్ గోదావరి నది ఒక నదితో సంగమం అవుతుంది ఇక్కడ. ఆ నదిని అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసాం మన దగ్గరికి. చూస్తున్నారు కదా మీకోస్, ఇదే గోదావరి నది. అటు పక్క నుంచి ఇంకొక నది వస్తుంది, అదే కపిల నది. ఆ రెండు నదులు ఇక్కడైతే సంగమం అవుతాయి. ఇక్కడి నుంచి కపిల నది గోదావరిలో కలిసి గోదావరి నదిగా ప్రవహిస్తుంది మీకోస్. ఎదురుగా చూస్తారు కదా శ్రీరామ్ భగవాన్ కా వనవాస్ స్థన్, అంటే శ్రీరామచంద్రుడు వనవాసం చేసిన ప్రదేశం అని. జై శ్రీరామ్. అమిగోస్, ఇప్పుడు మనం దర్శించుకున్న ప్రదేశం వచ్చి ప్రాచీన శ్రీరామ సీత పర్ణ కుటీరం. అంటే త్రేతాయుగంలో వాళ్ళు నివసించారు కదా ఒక కుటీరంలో, ఆ కుటీరం అమిగోస్ ఇది. ఇప్పుడైతే ఒక మందిరం లాగా చేస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఇది కుటీరం అమిగోస్. చూడండి అమిగోస్, ఎంత ఫార్చ్యూనో. దేవుళ్ళు అమిగోస్, వాళ్ళు మనుష్య రూపంలో పుట్టిన దేవుళ్ళు. వాళ్ళు నివసించిన ప్రదేశం, వాళ్ళు నడిచిన ప్రదేశంలో నేనైతే ఈరోజు దర్శించుకుంటున్నాను. అలానే తెలియని కొత్త విషయాలు చాలా చాలా అయితే తెలుసుకుంటున్నాను. వాస్తవాలు తెలుసుకుంటున్నాను మీకు నిజంగా ఈ ట్రావెలింగ్ చేయడం వల్ల. అంతా ఆ శ్రీరామ రక్ష. జై శ్రీరామ్. ఇక్కడ మనకైతే చాలా రుద్రాక్షలు అయితే కనిపిస్తున్నాయి. రుద్రాక్షలు, బ్యాండ్లు, అలానే కీ చైన్లు, గవ్వలు, చాలా చాలా వస్తువులు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. అలానే ఆంజనేయ స్వామి గదలు. మళ్ళీ కలర్ఫుల్గా ఉంటాయి బ్రో వస్తువులు చూస్తుంటే, ఏవో రెయిన్బో ఉన్నట్టు. లక్ష్మణ్ జీ మందిర్ శూర్పణఖా కి నాక్ కాటి హుయి జగహ్ అంట. అంటే శూర్పణఖ ముక్కు కోసిన ప్రదేశం అని అర్థము. లోపల చూస్తారు కదా మీకు వనవాసం చేసినట్టు గోడల మీద అయితే ప్రెజెంట్ చేస్తున్నారు ఆర్ట్. ఇటు పక్క చూసుకున్న షాప్సే. యాక్చువల్గా ఈ టెంపుల్ నేమ్ వచ్చి శ్రీ లక్ష్మణ్జీ శేష్నాగ్ అవతార్ అమిగోస్. ఆ అన్న అయితే నాకు చెప్పాడు, అన్న అక్కడ బోర్డు మీద బయట రాస్తున్నారు ఇక్కడ లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవుల కోసం ప్రదేశం అని. మరి అక్కడ అడిగితే అక్కడ ఒరిజినల్ ప్లేస్ అని చెప్పావు కదా, మరి ఇదేంటని అడిగాను అన్నని. ఆనైతే చెప్పాడు యాక్చువల్గా ఒరిజినల్ ప్లేస్ వచ్చి అదే, కానీ ఇది వచ్చి జస్ట్
అంటే లక్ష్మణుడి గురించి రిప్రజెంట్ చేయడానికి కట్టిన మందిరం అంటే ఇది. వెనకాల చూస్తారు కదా, ఇక్కడ చూస్తారు కదా మీకు లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన దృశ్యం అయితే మనకు కనిపిస్తుంది. ముక్కు తెగి పడిపోయింది, కనిపించట్లేదా మీకు ఆ నేలలో. దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆర్ట్ అమిగోస్. లక్ష్మణుని ఎదురుగా హనుమంతుడు. జై హనుమాన్. నాకైతే అమిగోస్ రామాయణంలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే తెలిసింది. అది ఎలా తెలిసిందంటే ఒక బాబాజీ అయితే చెప్పారు, స్వామీజీ అమిగోస్, ఒక బాబా. అది ఏంటంటే మొత్తం శ్రీరామచంద్రుడు, సీతామాత అలానే లక్ష్మణుడు 14 సంవత్సరాలు వనవాసం చేశారు. ఆ 14 సంవత్సరాల వనవాసంలో 12 సంవత్సరాల వనవాసం వచ్చి ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట అనే ప్రదేశంలో అయితే చేశారు. ఇంకా మిగతా 2 ఇయర్స్లోనే రామరావణ యుద్ధం, అట్లానే భద్రాచలంలో వనవాసం, ఇంకా అట్లానే నాసిక్, పంచవటి, త్రయంబకేశ్వర్లో వనవాసం చూస్తారు కదా మీకు. 12 సంవత్సరాలు చిత్రకూటలో వనవాసం. ఆ తర్వాత మిగతా 2 ఇయర్స్లోనే రామాయణం, రామరావణ యుద్ధం కూడా జరిగిపోయింది, ధర్మ సంస్థాపన కూడా జరిగిపోయింది బికాస్. బోలో జై శ్రీరామ్. మనమైతే ఫైనల్గా తపోవన్ యాత్ర కంప్లీట్ చేసుకొని ఫైనల్గా పంచవటికి అయితే వచ్చేసాం. చూస్తారు కదా బికాస్ మళ్ళా గోదావరిలో వరద బీభత్సం పెరిగిపోయింది. ఎందుకంటే మార్నింగ్ లైట్గా రైన్ వచ్చింది. ఆ దెబ్బతో గోదావరి నది అయితే పొంగి పొరలుతుంది బికాస్. నా వెనకాల చూస్తారు కదా, ఇదే రామ్కుండ్. రోజు ఎంతమంది జనం ఉంటారంటే చాలా మంది జనం ఉంటారు. కానీ ఈరోజు మాత్రం వరద వచ్చే లోపలికి ఒక్క మనిషి లేడు బికాస్ లోపల. ఇంకా వెనకాల కనిపిస్తుంది కదా హనుమంతుని విగ్రహం, ద్విముఖ హనుమంతుని విగ్రహం బికాస్. అది వచ్చి హనుమంతుని కుండ్, హనుమాన్ కుండ్, అంటే హనుమంతుడు స్నానం చేసిన ప్రదేశం. ఇంకా ముందర చూపిస్తాను లక్ష్మణ్ కుండ బికాస్. అక్కడ వచ్చి లక్ష్మణుడు స్నానం చేసిన ప్రదేశం. ముందర కనిపిస్తుంది కదా ఒక మందిరం, ఆ మందిరం దగ్గరే లక్ష్మణ్ కుండ బికాస్. ఇంకా చూస్తారు కదా గోదావరి నదిలో వరద బీభత్సం అయితే పెరిగిపోయింది. మార్నింగ్ దాకా వాతావరణం చాలా చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ఇప్పుడు చూసుకుంటే వరద వచ్చేసింది బ్రో. మనిషి అంటూ లేడు.